హలో అండి అందరికీ. వెల్కమ్ టు ఉషాతో ముచ్చట్లు. సో, ఈరోజు ముచ్చటేంటంటే, మనం వైరల్ దుబాయ్ కునాఫా చాక్లేట్ చేస్తున్నాం అనమాట. సో, ఎలా చేస్తానో ఏంటి అని చూసేసేయండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ అయితే స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనం చూపిస్తాం. 50 గ్రామ్స్ ఆఫ్ పిస్తాస్ తీసుకోవాలి. సో, ఆ పిస్తాస్‌ని ఒక ప్యాన్‌లో వేసి లో ఫ్లేమ్‌లో బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిపోయినాయి గైస్. రోస్ట్ అయ్యాయి కదా! ఇదిగో. సో, వీటిల్ని ఇప్పుడు మనం సో, ఇలా బౌల్‌లో పిస్తాస్ తీసుకోవాలనమాట. సో, పిస్తాస్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అయితున్న టైంలో సైడ్‌లో ఒక ఐస్ క్యూబ్స్ ఏసుకొని నేను ఐస్ వాటర్ రెడీ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర డైరెక్ట్‌గా ఐస్ వాటర్ ఉంటే అవి యూజ్ చేసేసుకోండి. అండ్ బాగా బాయిల్ అయిన తర్వాత వెంటనే ఐస్ వాటర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. దానివల్ల ఏమవుతది అంటే పిస్తాస్ మీద పీల్ ఉంటది కదా! అది ఈజీగా వచ్చేస్తదనమాట. సో, నేను చూడండి ఎంత ఈజీగా తీసేసానో. చాలా కలర్‌ఫుల్‌గా కూడా ఉన్నాయి కదా! తీసిన తర్వాత. సో, అవి పక్కన పెట్టేసుకొని ఒక పాన్ తీసుకొని అందులో సెసమే సీడ్స్ యాడ్ చేసుకోవాలి. నువ్వులు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని, ఆ టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులేసేసుకొని, ఇంకా కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం షుగర్ కొంచెం ఎక్కువే ఏసుకోండి. సో, ఏసుకున్న తర్వాత పౌడర్ చేసుకోండి. షుగర్ ఎక్కువ వేసుకోవడం వల్ల స్టఫింగ్ ఉంటది కదా! అందులో కొంచెం స్వీట్ ఒస్తది. అండ్ మనం ఇందాక పక్కన పెట్టుకున్న పిస్తాస్ ఇప్పుడు యాడ్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, నార్మల్ సన్‌ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసుకోండి. ఫ్లేవర్‌లెస్ ఆయిల్ ఏదైనా పర్లేదు. అండ్ 2 డ్రాప్స్ ఆఫ్ వెనిల్లా ఎసెన్స్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ ఏసుకొని దాన్ని మెత్తగా బటర్ టెక్స్చర్‌లో వచ్చినంత వరకు మనం మిక్సీ చేస్తూ ఉండాలి. ఏ వాటర్ గాని ఏది యాడ్ చేసుకోకూడదు. సో, నాకు చూడండి ఇలా అదే సేమ్ ఈ కొలతలు ఫాలో అయితే ఇలా బటర్ టెక్స్చర్‌లో వచ్చేస్తదనమాట. సో, అది పక్కన పెట్టేసుకొని ఒక పాన్ తీసుకొని ఆ పాన్‌లో కునాఫా యాడ్ జేసుకోవాలి. కునాఫా నేను బయట ఎక్కడ దొరకలేదు నాకు. సో, నేను అందుకే ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టుకున్నాననమాట. అండ్ ఆ పాన్‌లో కొంచెం బటరేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ పడుతుంది. సో, ఏసుకొని కొంచెం కునాఫా బాగా దాన్ని మెత్తగా ఇట్లా చేసేసి చిన్న చిన్న పీసెస్ లాగా సో, దాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక బటరీ టెక్స్చర్‌లో ఉన్న పేస్ట్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఇంకా మనం ఇప్పుడు కునాఫా రోస్ట్ చేసుకున్నాం కదా! దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ బటరీ టెక్స్చర్‌లో కలుపుకోవాలనమాట. మొత్తం అంతా యాడ్ చేసుకుంటే ఏమవుతదంటే, సో, ఎక్కువ కలపలేము. అంటే కలవదనమాట ఆ బటర్ టెక్స్చర్‌లో. సో, దాన్నిలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. సో, స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పైన చాక్లేట్ చేసుకోవాలి కదా! దానికోసం నేను మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను. సో, మిల్క్ కాంపౌండ్‌ని ఇలా మెత్తగా తురిమేసుకొని సో, దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో నేను మెల్ట్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా చాక్లేట్‌ని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లోనే మెల్ట్ చేయాలి. అదే బెస్ట్ వే టు మెల్ట్. ఈ ఓవెన్‌లో ఇలా పెట్టొద్దు. సో, మాడిపోతదనమాట. సో, అది అస్సలు బాగోదు. సో, చూసారా ఇలా కరిగిపోతదనమాట. చాక్లేట్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. జస్ట్ నేను ఏమి యాడ్ చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ అస్సలు యాడ్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ నేను మౌల్డ్స్‌లో ఇంకా చాక్లేట్ రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక లేయర్ ఆఫ్ చాక్లేట్ ఏసుకోవాలి స్పూన్‌తో ఇలా నార్మల్‌గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో, స్టార్టింగ్‌లో అంత మంచిగా రాదు. బట్ దట్స్ ఫైన్. సో, మొత్తం అంతా ఏసుకున్న తర్వాత మనం దాన్ని అంటే మనం ఆ సర్ఫేస్ మీద ఇలా ట్యాప్ చేస్తే గనక మనకి ఎయిర్ బబుల్స్ పోతాయి. ఎట్ ఏ టైమ్ మనకి మంచి టెక్స్చర్ ఒస్తదనమాట. ప్లెయిన్ టెక్స్చర్ ఒస్తది. సో, చాక్లేట్ చూసారు కదా! ఎలా మారిపోయిందో. సో, దీన్ని తీసుకొనెళ్ళి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. సో, అది గట్టిగయినంత వరకు ఒక 20, 25 మినిట్స్ పెట్టుకుంటే చాలు. సో, ఇలా గట్టిగా అయిపోయింది చూడండి. నేను కిందకేసి పెడుతున్నాను. సో, అలా గట్టిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు లోపల మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా! కునాఫాది. సో, నేను ఒక్క చాక్లేట్‌కి సరిపడేటట్టే చేసుకున్నాననమాట. సో, కునాఫా మిక్స్చర్‌ని మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలనమాట. కొంచెం కష్టంగానే ఉంటది. ఈ ప్రాసెస్ నాకు కొంచెం కష్టమే అయింది. మీ దగ్గర వుడెన్ స్పూన్ ఉంటే వుడెన్ స్పూన్ యూజ్ చేయండి. చాలా ఈజీగా అయిపోతది స్ప్రెడ్డింగ్. సో, నేను కుస్తీ చేశాను. సో, మామూలుగా కుస్తీ చేయలేదు ఈ స్టఫింగ్‌తోని. బట్ స్టిల్ ఫైనల్‌గా ఏమైందో మీరే చూస్తారు కదా! ఇంత కష్టపడినందుకు. సో, నేనింకా స్టీల్ స్పూన్‌తో చేసి ఇంక వుడెన్ స్పూన్‌కి షిఫ్ట్ అయిపోయాననమాట. సో, వుడెన్ స్పూన్‌కి షిఫ్ట్ అయిన తర్వాత మంచిగా నేను స్ప్రెడ్ చేసేసుకున్నాను గైస్. చాలా ఈజీ అయిపోయింది. సో, మీరు ముందే వుడెన్ స్పూన్ యూజ్ చేసుకోండి. అండ్ సైడ్స్‌లో ఇలా కొంచెం ఖాళీ ఉంచండి. ఎందుకంటే చాక్లేట్ అందులో ఎళ్ళాలనమాట. మనకి మొత్తం చాక్లేట్ షేప్ రావాలి గదా! సో, అందుకే సైడ్స్ ఉంచుకోవాలనమాట. మళ్ళీ మొత్తం చాక్లేట్ పైన స్ప్రెడ్ చేసేసి బాగా ట్యాప్ చేసుకోవాలనమాట. ట్యాప్ చేసుకొని ఒక 20 మినిట్స్ మళ్ళీ పెట్టుకుంటే మనకు చాక్లేట్ అయితే రెడీ అయిపోతది. నేనైతే ఎంత ఎక్సైటెడ్ ఉన్నానంటే గైస్ చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఈ చాక్లేట్‌కి.
సో, బేసిక్‌గా లాస్ట్ టైమ్ నేను మొన్న ఒక వీడియో చేశాను కదా! డైరీ మిల్క్ కునాఫాని లాంచ్ చేసింది. నాకసలు నచ్చలేదు అని చెప్పి. దానికన్నా ఇప్పుడు ఇది నేను చేసిన కునాఫా అయితే చాలా అంటే చాలా బావుంది గైస్. ఇలా ఒకసారి చేసుకొని ఇంట్లోనే తినండి. ఆ కాస్ట్‌తో చాలా ఎక్కువ చాక్లెట్స్ చేసుకోవచ్చు నన్నడిగితే. సో, నాకైతే నేను చేసిన కునాఫే నచ్చింది బాగా. అండ్ ఒకవేళ చేసుకోవడం రాకపోతే ఏం చేయాలంటే తప్పదు గైస్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి గైస్ ఎంత బా వచ్చిందంటే చాక్లెట్టు నేను చూసి, అమ్మా! నేనేనా ఇది చేసింది అని అనిపిచ్చింది నాకు. చూడండి ఎంత బా వచ్చిందో ఆ టెక్స్చర్ కూడా. మీకు లోపల స్టఫింగ్ గూడా ఎలా వచ్చిందో చూపిస్తానిప్పుడు. సో, దీన్నిప్పుడు బ్రేక్ చేద్దాం. అంటే బ్రేక్ చేస్తేనే కదా మీకు లోపల స్టఫింగ్ ఉందా లేదా అని చూపించగలను. సో, ఇంకొంచెం ఎక్కువ సేపు పట్టాల్సింది గైస్. మీరు కొంచెం నేను 15 మినిట్స్‌లో తీస్తాను. మీరు ఎక్కువ సేపు పెట్టుకోండి. అండ్ సీ దట్ స్టఫింగ్ అండ్ చాక్లేట్ గైస్. నేనైతే అసలు దాన్ని చూసి ఎంత ఎక్సైట్ అయిపోయానంటే ఆ చాక్లేట్‌ని చూసి. అంతవరకు ఎన్ని కష్టాలు పడ్డానంటే ఆ చాక్లేట్ చేయడానికి. ఆ కష్టం అంతా పోయింది గైస్. ఆ చాక్లేట్ చూసి అంత బా వచ్చింది. అంటే ఏవైనా కొత్త వంటలు ట్రై చేసినప్పుడు ఇంట్లో మమ్మీ ఏమనకుండా మొత్తం వంటంతా సక్సెస్‌ఫుల్ అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటది కదా గైస్. ఇది నార్మల్‌గా యూట్యూబ్ వ్లాగర్స్‌కే తెలిసుంటది. గైస్ టేస్ట్ చేద్దాం గైస్. చూడండి ఎంత బా వచ్చిందో లిటరల్లీ వావ్! ఓకేనా గైస్ తిందాం. సూపర్ ఉంది గైస్. ట్రస్ట్ మీ. చేసుకొని తినండి. జుప్పంతే చాలా బావుంది. యాహ్! గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా కొత్త కొత్త వంటలు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈ వీడియో అయితే ఇంతే మరి. ఇంకా నా ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ వెళ్లి చెక్‌ఔట్ చేయండి. ఇంకా నా ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. వెళ్లి చెక్‌ఔట్ చేసేసేయండి. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.